హైదరాబాద్లో ఇవాటి నుంచి కాదు, టైగర్ నరేంద్ర ఉన్నప్పటి నుంచి, బద్దం బాలరెడ్డి గారు ఉన్నప్పటి నుంచి, మా గవర్నర్ ఇప్పటి గవర్నర్ మా దత్తాత్రేయ గారు ఉన్నప్పటి నుంచి ఇక్కడ జరిగేటువంటి దుర్మార్గాలకి దౌర్జన్యాలకి ఎదిరించిన పార్టీ మా పార్టీ. పేదవాళ్లకు గూడు ఉండాలని, ఇల్లు జాగ్రత్త కావాలని చెప్పి కొట్లాడిన పార్టీ. వందల కేసులు పెట్టినా ఎన్నిసార్లు జైలుకు పోయినా కూడా మొక్కవని ధైర్యంతో ప్రజలకు అండగా ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. నేను ఆ పార్టీ ఎంపీని. ఇక్కడ నేను మలకాయిరి పార్లమెంట్ కింద భారతీయ జనతా పార్టీ ఎంపీని. మా వాళ్ళ పౌరుషం, మా వాళ్ళ తెగువ, మా వాళ్ళ ప్రజల పక్షమైనటువంటి కన్సర్న్ అయితే ఉందో ఆ సాంప్రదాయాన్ని భారతీయ జనతా పార్టీ సమున్నతంగా నిలుపుతుంది మళ్ళీ హైదరాబాద్ పట్టణం నుంచి మనం చేస్తున్నాం. ఇవాళ మేము మర్యాద వస్తున్నాం. మేము ఒకరి జోలికి పెట్టడం కాదు, ఒకరిని మాకు కావాలని చెప్పి అడ్డటం కూడా కాదు. మేము న్యాయం కావాలంటాం. మేము ఒకవేళ కలెక్టర్ ఆఫీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ న్యాయం చేయకపోతే నా ప్రజలకి, నీ పోలీసులు మాకు రక్షణ కల్పించలేకపోతే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది. భారతీయ జనతా పార్టీ చట్టం ద్వారా వాళ్ళకి హక్కుల కోసం కొట్లాడుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళకు సంపూర్ణ న్యాయం చేసేదాకా అండగా మనం చేస్తున్నాం. ఇప్పుడే డీసీపీ గారితో, ఇప్పుడు ఏసీ వారు అడిషనల్ డీసీపీ గారు వచ్చారు. సార్ మేము ఉన్నాం సార్, నేను ఒకటే చెప్పిన, ఇక్కడ ఒక పికెట్ పెట్టు. ఈ గుండాలు ఇవాళ మేముండగానే వచ్చి ఇక్కడ తాక్కుంటా ఏం పెడతారా అనే పద్ధతిలో ఉంటే ఎడిపోతుంది అసలు వ్యవస్థ. అంటే నీ ఎంపీ అంటే లెక్కలేడు, నీకు ఎమ్మెల్యే అని లెక్కలేడు, నీకు పార్టీ అని లెక్కలేదు. అంటే గంత తెగింపు, గంత బరితెగి ఇక్కడి నుంచి వచ్చింది. దానికి పక్కా కారణం ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారి మాత్రమే ఇంత అండగా ఉండడు. ఈ బరితెగింపు ఎక్కడో అధికారులు వీళ్ళు నెక్సెస్, మీ లోపాయికారి ఒప్పందాల ద్వారా వచ్చినాయి. ఖబర్దార్ నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మేం మర్యాదకు మర్యాద తప్పితే దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మాట చెప్తా ఉన్నాం, నువ్వు ఎక్కడో ఉన్నావు, లేక ముఖ్యమంత్రి అయినావు. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల ఇలాంటి దౌర్జన్యాలు, ఇలాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో నీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకో, నీ ఆఫీసర్లు తెలుసుకో, వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేయి. నీకు ఒక మంచి అవకాశం వచ్చింది. నేను అంటున్న దమ్ముంటే మీరు ఇక్కడ ఏకశిల నగర్లే కాదు, చుట్టుపక్కల ఇట్లాంటి దుర్మార్గాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో రిపోర్ట్ తెప్పించుకో, దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేయి, దానికి కారకులైన వాళ్ళ వారి మీద చర్య తీసుకునే ప్రయత్నం చేయి. అప్పుడు కింద మంచి పేరు వస్తుంది. కానీ గిట్లా ప్రజలు ఏడిస్తే నువ్వు మాత్రం గొప్పగా ఉంటావు అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఇప్పుడే అంటున్నారు వాళ్ళు, సార్ అంతకుముందు గింత దౌర్జన్యం లేకుండే కానీ విచ్చలవిడి దౌర్జన్యం ఉంది సార్ అని చెప్తున్నారు. ఇవాళ రజిత తన భూమిలో తను సాగు చేసుకుంటే గుండాలు వచ్చి ఆ వీడియో చూస్తే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. అసలు ఎటుపోతున్నాం మనం, ఏం సమాజం ఇదని చెప్పి ఒక మహిళ పెనుగులాడుతుంది ఆ గుండాలతోటి. మరి పోలీస్ డిపార్ట్మెంట్కు మాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, మాకేమో బాధ అనిపిస్తూ ఉంది. మరి పోలీసులకు బాధ అనిపిస్తారని తెలియదు. వాళ్ళకు కూడా ఉంటారు మహిళలు, వాళ్ళకు కూడా ఉంటారు కుటుంబాలు, వాళ్ళకు కూడా ఉంటాయి సమస్యలు. గింత జరుగుతున్నా కూడా ఈ గుండాలకు ఇక్కడ వచ్చి చేసుకోవాల్సిన పని ఉందో అర్థం కాదు. వస్తే ఆ భూమి కొనుక్కున్నారు రావాలి, కానీ గుండాలను పెట్టుకొని రాజ్యం వెళ్తా అంటే మంచిది కాదు. ఖబర్దార్ గుండాలారా, ఇలా పేడ్ వర్కర్లుగా మీరు వచ్చి ఇట్లాంటి పిచ్చి పని చేస్తే ఉక్కు పాదం పెడతా నా కొడుకు అని చెప్పి హెచ్చరిస్తున్నా. మీరు ఎక్కడన్నా ఎక్కడో 10 మంది ఎక్కడో కాపలా కాసి మా మహిళలు పెరుగుతా అంటాం, మా పొలాలను పెరుగుతా అంటే చూస్తూ ఊరుకోవడం సిద్ధంగా లేదు. చూస్తూ వెనుకటి కాలం కాదు బిడ్డ, ఇవాళ కాలం వేరు బిడ్డ, మషి అయిపోతానని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీ కాలనీ వాసులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నేను మీకు కంటికి రెప్పలా కాపాడుకుంటా అని మేము చెప్పినాం, మీ కళ్ళ ముందు ఉండమని చెప్పినాం. మాకు ఎంత గొప్పగా ఆదరించిందో మాకు తెలుసు. ఇవాళ ఈ నియోజకవర్గ ప్రజానికాన్ని, అనగారిన వర్గాల ప్రజానికాన్ని, ఆపదలు ఉన్న ప్రజానికాన్ని గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవడమే మా ధర్మం తప్ప మాకు ఇంకొక కర్తవ్యం లేదు. గుర్తుపెట్టుకోండి, మాకు బేజాలు లేవు. రాజకీయాల కోసం, ఓట్ల కోసం చేయం పని. ధర్మం ఎక్కడ ఉంటుందో, న్యాయం ఎక్కడ ఉంటుందో, ఎక్కడ ఈ దిక్కు లేదా అని చెప్పి ఆక్రమిస్తారో ప్రజలకు అండగా ఉండేటువంటి ధర్మం ఉండదు. మేము 25 ఏళ్ళుగా మేము మా చరిత్ర మీకు తెలుసు కాబట్టి నిశ్చింతగా ఉండండి. ఇప్పుడే చెప్పిండు, నేను అడిషనల్ డీసీపీ చెప్పిన, ఇక్కడ పికెట్ పెట్టమని చెప్పిన, మా వాళ్ళని కన్నెత్తి చూసినా, మా వాళ్ళ మీద దౌర్జన్యం చేసినా, మీరు ఎక్కడన్నా మళ్ళీ విఫలమైనట్టు వచ్చినా అది మేమే దాన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం. సుమా ఆ అవకాశాన్ని ఏదని చెప్పి పోలీసులు అనుకుంటున్నా. కాబట్టి మిమ్మల్ని నమ్మి మేము పోతా ఉన్నాం. కాబట్టి ఈ కాలనీ వాసుల మీద ఎక్కడ ఇంత ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మీరు ఇచ్చిన హామీ మేరకు మేము ఎక్కడి నుంచి పోతున్నాం. మీరు నాది 20 నిమిషాలు తవ్వ, మీకు 20 నిమిషాలు తవ్వ
మీరందరూ ఎప్పుడంటే అప్పుడు రావచ్చు. మా నాయకులు కూడా, మా నాయకుల ఫోన్ కూడా తీసుకోండి. మా బసవరాజు ఉన్నాడు ఇక్కడ, మా అధ్యక్షుడు, మా రామోజన్ ఉన్నాడు ఇక్కడ, మా వెంకటేశ్వర ఉన్నాడు ఇక్కడ, మా సుదర్శన్ ఉన్నాడు, మా అధ్యక్షుడు మా విక్రమ్ ఉన్నాడు. మీకు ఎప్పుడైనా ఉంటారమ్మా, తప్పకుండా వస్తామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.